Welcome to NS Astrology Institute. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే క్లాసు ధనయోగాలు. రాశి చక్రంలో ధనయోగాలు ఎవరికి ఫామ్ అవుతాయంటే చూడండి, 2, 6, 10 స్థానాలు అర్ధ స్థానాలు, అలాగే 3, 7, 11 స్థానాలు కామస్థానాలు. ఈ 2, 6, 10 స్థానాలకు మరియు ఈ 3, 7, 11 స్థానాలకు అంటే అర్ధ మరియు కామస్థానాలకు ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం ఉంటే వాళ్లకు లక్ష్మీ కుబేర యోగం ఫామ్ అయినట్టు. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. లగ్నం ప్రకారం 2, 6, 10 స్థానాలు మరియు 3, 7, 11 స్థానాలకు మ్యూచువల్గా కేపీ పద్ధతిలో, నక్షత్ర పద్ధతిలో ఒకరికొకరికి మ్యూచువల్గా సంబంధం రావాలి. వస్తే వాళ్ళకు లక్ష్మీ కుబేర యోగం ఫామ్ అయినట్టే. ఇప్పుడు మన దేశంలో ఉన్న ధనవంతుల రాశి చక్రాలను పరిశీలన చేయండి. ఈ రూలు చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. స్పష్టంగా అంటే ఏంటి? 3వ స్థానాధిపతి 2వ స్థానంలో, అంటే అర్ధస్థానం కదా, 2, 6, 10లో ఉంటే కాదు, నక్షత్రం ద్వారా చూడాలి. నక్షత్రం ద్వారా వస్తే ఎక్కువ ఫామ్ అయినట్టు. ఇక వేదిక పద్ధతిలో 2వ స్థానాధిపతి 3, 7, 11లో ఉంటే కాదు, డైరెక్ట్గా నక్షత్రం ద్వారా రావాలి. గుర్తుపెట్టుకోండి, 2, 6, 10 స్థానాధిపతులు 3, 7, 11 స్థానాల యొక్క నక్షత్రాధిపతిలో ఉంటే అక్కడ 100% 3, 7, 11 స్థానాలకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా 2, 6, 10 స్థానాధిపతులు 3, 7, 11లో ఉంటే కాదు. అలాగే 3, 7, 11 స్థానాధిపతులు 2, 6, 10లో ఉంటే జస్ట్ ఒక 50% మ్యాచ్ అయింది. నక్షత్రం ద్వారా వస్తే 100% మ్యాచ్ అయింది. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఇంకో కొన్ని ప్రధానమైన లక్ష్మీ కుబేర యోగాల గురించి చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ నేను పీడిఎఫ్ షేర్ చేశాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చానండి? ధనిష్ట నక్షత్రం, అధిపతి కుజుడు. ఒకసారి చూడండి, ఇక్కడ ఆస్ట్రాలజీ కాంబినేషన్స్ ఆఫ్ వెల్త్ అని ఇచ్చాను. చూడండి, చంద్రగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము, శని శుక్రగ్రహాల కాంబినేషన్, గురు సూర్యగ్రహాల కాంబినేషన్. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ గ్రహాలన్నీ ధనిష్ట నక్షత్రంలో స్థితి అయితే వాళ్ళకు వెల్త్ యోగం ఫామ్ అయినట్టే, మంచి ధన యోగం ఫామ్ అయినట్టే. గుర్తుపెట్టుకోండి. అంటే కుజగ్రహం చూడండి, ధనిష్ట నక్షత్రంలో, కుజగ్రహానికి చెందిన ధనిష్ట నక్షత్రంలో ఇక్కడ ఏవైతే కాంబినేషన్స్ ఇచ్చాను ఈ గ్రహాలన్నీ, చంద్రగ్రహము, కుజగ్రహము, శుక్ర, శని మరియు శని శుక్రగ్రహాల కాంబినేషన్, అలాగే గురు సూర్యగ్రహాల కాంబినేషన్, ఈ గ్రహాలన్నీ ధనిష్ట నక్షత్రంలో స్థితి అయిన మంచి కాంబినేషన్ ఫామ్ అయినట్టే. అంటే ఇందాక చెప్పిన రూల్ కూడా మ్యాచ్ అవ్వాలండి. 2, 6, 10 అర్ధస్థానాలు, అలాగే 3, 7, 11 ఆ యోగం ఫామ్ అయ్యి ఇది కూడా వచ్చిందనుకోండి, అపర కుబేర యోగం ఫామ్ అవుతుంది. మరి ఇవన్నీ ఇక్కడ ఇచ్చిన ఈ గ్రహాలన్నీ కేంద్ర కోణ స్థానాలతో రావాలి. ఇప్పుడు చంద్రగ్రహం కుజ నక్షత్రంలో స్థితి అయింది, ధనిష్ట నక్షత్రం స్థితి అయ్యి కేంద్ర స్థానం లేదా కోణ స్థానం. కేంద్ర స్థానాలు అంటే ఏంటి? 1, 4, 7, 10, అలాగే కోణ స్థానాలు అంటే 1, 5, 9 స్థానాలతో సంబంధం ఉంటేనే ఈ యోగం ఫామ్ అయినట్టు. చంద్రగ్రహం కుజ నక్షత్రంలో ఉండి కేంద్ర కోణ స్థానాలతో సంబంధం లేకపోతే యోగం ఫామ్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక కాంబినేషన్ చూడండి, సూర్యగ్రహానికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో కింద ఇవ్వబడిన గ్రహాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో స్థితి అయిన మంచి అపర కుబేర యోగం ఫామ్ అవుతుంది. కుజగ్రహము, శనిగ్రహము, శుక్ర శనిగ్రహాల కాంబినేషను, శని కుజగ్రహాల కాంబినేషన్, రాహు శుక్రగ్రహాల కాంబినేషన్, రాహు శనిగ్రహాల కాంబినేషన్, గురు సూర్యగ్రహాల గురు శనిగ్రహాల కాంబినేషన్. ఇక్కడ ఈ గ్రహాలన్నీ సూర్యగ్రహానికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రంలో స్థితి అయ్యి ఈ కేంద్ర కోణ స్థానాలతో సంబంధం ఉంటే వాళ్లకు అపర కుబేర యోగం ఫామ్ అయిందండి. సో నేను ఉదాహరణకు ఒక రాశి చక్రం తీసుకుంటాను. చూడండి,
ఇప్పుడు ఇది చూద్దాం. కుజగ్రహం చూడండి, ఇక్కడ ఒక రాజచక్రం ఉంది. ఇక్కడ సల్మాన్ ఖాన్ రాజచక్రం ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చానండి సల్మాన్ ఖాన్ రాజచక్రంలో? ధనిష్ట నక్షత్రంలో చంద్రగ్రహణం చూశారా? ఇగో 4వ స్థానానికి అధిపతి అయింది. నేనేమన్నాను, కేంద్ర లేదా కోణ స్థానాలకు రావాలన్నాను. ఇగో 4వ స్థానానికి అధిపతి అయిన చంద్రగ్రహము కేపీ ప్రకారం 10వ స్థానంలో ఉంది, ధనిష్ట నక్షత్రంలో ఉంది. కాబట్టి ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు ఇగో 8వ స్థానానికి, అలాగే లగ్నానికి అధిపతి అయ్యాడు. అంటే లగ్నానికి వచ్చేసింది. ఈ 1, 8 స్థానాలకు అధిపతి అయిన కుజగ్రహము కేపీ ప్రకారం 9లో ఉంది కాబట్టి 9వ స్థానానికి కూడా వచ్చేసింది. అంటే ఆక్యుపెంట్ 10వ స్థానం అయింది, స్ట్రాంగ్ 9వ స్థానం కోణ స్థానంలో వచ్చింది. చూశారా? ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇంకే గ్రహాలు చెప్పాను నేను? కుజ నక్షత్రంలో ఇంకే గ్రహాల కాంబినేషన్ రావాలన్నాను? ఇక్కడ చూడండి, శుక్రుడు కూడా రావాలన్నాను, శని గ్రహం కూడా రావాలన్నాను. శని శుక్రగ్రహాల కాంబినేషన్, గురు సూర్యగ్రహాల కాంబినేషన్, ఇందులో ఏవైనా 2 మ్యాచ్ అయినా సరిపోతుంది. అలాగే ఇంకో కాంబినేషన్ ఏమి ఇచ్చాను? ఉత్తరాషాఢ నక్షత్రం సూర్య నక్షత్రంలో కుజగ్రహము శనిగ్రహం ఈ కాంబినేషన్ రావాలి. ఒకసారి చూడండి, ఇక్కడ కుజగ్రహం ఎక్కడ ఉంది? ఉత్తరాషాఢ నక్షత్రంలో. చూశారా? ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంది కాబట్టి 9లో ఉంది, లగ్నాధిపతి అయింది, 9వ స్థానంలో ఉంది. అంతే కదండి? ఇది సూర్య నక్షత్రంలో ఉంది కాబట్టి ఇక్కడ సూర్యగ్రహం 5వ స్థానానికి అధిపతి అయ్యాడు కాబట్టి 5వ స్థానంతో కూడా వచ్చేసింది. మళ్ళీ 8కి కూడా వచ్చేసింది. 8 వస్తే కొద్దిగా మైనసే. సరే, అయినా సరే సల్మాన్ ఖాన్కు మంచి యోగం ఉంది కదండి, ధనయోగాలు. అంటే ఈ విధంగా ఏవైనా 2 కాంబినేషన్ ఫామ్ అవ్వాలి ఇందులో. ఇక్కడేమో కుజగ్రహం వచ్చేసింది, ఇక్కడేమొచ్చేసింది చంద్రగ్రహం వచ్చేసింది. అలాగే దీనికి అడిషనల్గా ఇంకొక రూల్ చెప్తాను, రాసుకోండి. ఇంకొక రూల్ అండి, వీటికి అడిషనల్గా ఇంకొక రూలు. శుక్రగ్రహము వెల్త్కు కారకత్వం వహిస్తాడు. వెల్త్ కారకత్వం వహిస్తాడు. శుక్రగ్రహం నుండి గురుగ్రహము, శనిగ్రహము, శుక్రగ్రహం నుండి 2వ స్థానం ధన సంపాదన, మంచి అపర కుబేర యోగం కూడా. 2వ స్థానం బ్యాంకు బ్యాలెన్స్ కూడా. అంటే శుక్రగ్రహం నుండి 2వ స్థానంలో ఉన్న ప్లానెట్లు అవి బలంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రూల్ కూడా ఒకసారి చూద్దాము. ఒక్కసారి చూడండి, ఇక్కడ రాజచక్రంలో, ఇక్కడ ఇచ్చిన రాజచక్రంలో శుక్రగ్రహం ఇక్కడ ఉంది. ఇప్పుడు శుక్రగ్రహంలో ఎవరున్నారు? 2వ స్థానంలో శని ఉంది. శని రాహు నక్షత్రంలో ఉంది. ఓకే, జనరల్గా రాహు బలంగా ఉంటే మంచిదే అని చెప్పుకున్నాం. ఇక్కడ రాహు సూర్య నక్షత్రంలో ఉంది కాబట్టి కాస్త బలం వచ్చేసింది. ఇక్కడ శనిగ్రహము కుంభరాశికి అధిపతి కుంభరాశిలో ఉంది కదా, అంటే అదే స్థానానికి డబుల్ టైం అయింది కాబట్టి శుక్రగ్రహం నుండి 2వ స్థానంలో ఏ ప్లానెట్ ఉన్నా సరే బలంగా ఉంటే మంచి యోగం ఫామ్ అవుతుందండి, గుర్తుపెట్టుకో. శుక్రగ్రహం నుండి ఉదాహరణకు సింహరాశిలో శుక్రగ్రహం ఉందనుకుందాం. శుక్రగ్రహం 2వ రాశి ఏమవుతుంది? కన్యా రాశి అవుతుంది. ఈ కన్యా రాశికి అధిపతి అయిన బుధగ్రహము ఇక్కడే ఉన్నా, లేకపోతే బుధ నక్షత్రంలో ఉన్న, అప్పుడు ఈ శుక్రగ్రహం నుండి ఉన్న 2వ రాశిలో ఉన్న గ్రహము బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదే పద్ధతిలో శుక్రగ్రహానికి 2వ స్థానము కుంభరాశి అయింది. ఈ కుంభరాశికి అధిపతి అయిన శనిగ్రహము రాహు నక్షత్రంలో ఉంది. ఇక్కడ రాహుగ్రహం బలంగా ఉన్నాడు సూర్య నక్షత్రంలో స్థితి కావడం చేత. సో ఈ విధంగా మనం యోగాలు చూడాలి. ఇప్పుడు చెప్పిన ఈ 3 రూల్స్ మ్యాచ్ అయితే వాళ్లకు ధన సంపాదన లైఫ్ లాంగ్ ఉంటుందండి, స్టేబుల్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను ఈ రూల్స్ కూడా చాలా జాతకాల్లో పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా. If you like this video, you can click on the like and subscribe button. Thank you.